అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శివ సృజన్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, శివ పాలిక్లినిక్, మండి బజార్, వరంగల్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 40 ఏళ్ళు 45 ఏళ్ళు దాటిన వారికి ముఖ్యంగా కీళ్ళ నొప్పులతోటి సీజనల్ వేరియేషన్ అంటే ముఖ్యంగా చలికాలంలో కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు. వారు ముఖ్యంగా కీళ్ళ వాతం ఏమన్నా ఉన్నదా అన్నది తరచుగా టెస్ట్ చేసుకుంటే కొద్దిగా వాళ్ళకి దాన్ని మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటాము. చేతిలో కానీ కాళ్ళే కానీ జాయింట్స్, పెద్ద కీళ్ళు కానీ, తర్వాత కీళ్ళు బిగించకపోవడం కానీ ఎర్లీ మార్నింగ్ అలాంటివి ఏమన్నా ఉండడం వల్ల ఏంటంటే జ్వరం రావడం కానీ ఇదంతా ఏమన్నా ఉన్నది ప్రాబ్లం అన్నట్టుగా మనకు అనిపిస్తుందంటే కనుక అది కీళ్ళ వాతం కింద మనము పరీక్షలు అనేది చేయించుకుంటే కనుక అది గుర్తించి మనం దానికి తగిన మందులు వాడితే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల దానికి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటుందన్నట్టు. అదేవిధంగా కీళ్ళవాతంలో చాలా రకాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, సోరియాట్రిక్ ఆర్థరైటిస్ అంటాము, తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అంటాము, యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే ప్రాబ్లం అన్నట్టు. ఇలా చాలా రకాలుగా కీళ్ళ వాతాలు అనేవి ఉంటాయి. అందులో ఏ వాతం కిందికి మనకు వస్తుంది అన్నది మనం చూసుకొని దాని తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. సో కీళ్ళ నొప్పులు కానీ, జ్వరంతో కూడిన కీళ్ళ నొప్పులు సీజనల్గా చలికాలంలో ముఖ్యంగా వస్తుంటాయి. అలా ఏమన్నా సిమ్టమ్స్ అలాంటివి కనిపిస్తుంటే కనుక దగ్గరలో ఇక మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవడం వల్ల మీకు తగిన పరీక్షలు అవి చేయడం అనేది జరుగుతుంది. దానికి మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం వల్ల మీకు కీళ్ళు అనేది పాడవకుండా బలంగా ఉంటుందన్నట్టు. సో దీనికి సంబంధించినట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆరోగ్యం అన్నది కాపాడుకున్న వాళ్ళ అవుతామన్నట్టు.